రిజర్వేషన్ హటావో RHA అని ఒక కొత్త సోషల్ మీడియా పేజ్ స్టార్ట్ అయింది. ఈ పేజ్ కి ఆల్రెడీ 5.3 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు. వీళ్ళ ఎజెండా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిజర్వేషన్స్ పూర్తిగా తీసివేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలని అడుగుతున్నారు. ఒక రకంగా చూస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే కాదు, జాబ్స్ లో కూడా పూర్తిగా రిజర్వేషన్స్ తీసేయాలని అంటాను నేను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అదేంటి అలా అంటున్నావు అని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు అలా అంటున్నా అనేది మీకు ఈ వీడియోలో తర్వాత చెప్తా. బట్ దానికంటే ముందు మీకు క్వశ్చన్, అసలు రిజర్వేషన్ అంటే ఏంటి? రిజర్వేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనలో చాలా మందికి రిజర్వేషన్ గురించి అయితే ఒపీనియన్ ఉంటుంది, కానీ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు అడిగారు, ఏ సమస్యను పరిష్కరించడానికి వచ్చింది అనే విషయాలు మాత్రం తెలియవు. అందుకే ఈ వీడియోలో నేను మీకు ఏ కులాన్ని గొప్ప అని చెప్పను, ఏ కులాన్ని తక్కువ అని కూడా చెప్పను. కేవలం హిస్టరీ, కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్ డేటా ఇవన్నీ ఆధారంగా రిజర్వేషన్ వెనుక ఉన్న అసలు రియాలిటీ ఏంటో చెప్తాను. రిజర్వేషన్స్ ఈ మాట ఎక్కడ వినిపించినా రెండు రకాల రియాక్షన్స్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి. ఒక రియాక్షన్ ఏమో రిజర్వేషన్స్ ఎందుకు, మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది అంటారు. మరొక రియాక్షన్ ఏమో రిజర్వేషన్స్ లేకపోతే మాకు అవకాశాలే ఉండేవి కాదు అంటారు. ఇద్దరిది తప్పు కాదు, అలా అని ఇద్దరు కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఇద్దరు ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, హిస్టరీ గురించి మాట్లాడట్లేదు, హిస్టరీ గురించి ఆలోచించట్లేదు. అదే ప్రాబ్లం. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మీ తాత చదవకపోతే మీ నాన్నకు చదివే అవకాశాలు తగ్గుతాయి, మీ నాన్న చదవకపోతే మీకు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. అంటే చదువు అనేది ఒక జనరేషన్ తో ఆగిపోయేది కాదు. ఒక జనరేషన్ చదివితే దాని ప్రయోజనం తర్వాత జనరేషన్ కి వెళ్తుంది. అదే విధంగా ఒక జనరేషన్ ని చదవనివ్వకపోతే దాని నష్టం కూడా తర్వాత తరాల మీద పడుతుంది. అలా కొన్ని వర్గాల ప్రజలను కొన్ని సంవత్సరాలు చదువుకు దూరంగా ఉంచారు. సంవత్సరాలు అంటే ఏదో 5-10 సంవత్సరాలు అనుకోకండి, దశాబ్దాలు కూడా కాదు, శతాబ్దాల పాటు కొన్ని వర్గాల ప్రజలను చదువుకు దూరం చేశారు. వాళ్ళకు చదువుకోవాలి అని అనిపించినా వాళ్ళను బడికి రానిచ్చే వాళ్ళు కాదు. ఒకవేళ ధైర్యం చేసి వచ్చినా బడిలో ఉండనిచ్చే వాళ్ళు కాదు. తాత చెప్పులు కుట్టుకునేవాడు, తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు, ఆఖరికి చదువుకోవాలని ఉన్న ఆ పిల్లోడు కూడా చెప్పులు కుట్టుకోవాల్సిందే. ఇష్టం లేకపోయినా కూడా ఆ పిల్లోడి దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. దీన్నే సోషల్ ఇంజస్టిస్, సామాజిక అసమానత అంటారు. రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ పుట్టడానికి ముఖ్య కారణం ఈ సోషల్ ఇంజస్టిస్. ఈ రోజు రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్తున్న వర్గం ఏదైతుందో అదే వర్గము ప్రజల నుండి బడి అనే ఆప్షన్ ను లాగేసుకున్నారు. ఎందుకంటే మీది తక్కువ జాతి, మీరు పలానా పని మాత్రమే చేయాలి, ఊరు చివర మాత్రమే ఉండాలి, మీరు చదువుకోకూడదు. ఎన్ని రకాలుగా అంచివేయాలో అన్ని రకాలుగా వాళ్ళను అంచివేశారు. ఇప్పుడు చెప్పండి, 3 తరాలుగా చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్న ఆ పిల్లోడి ఫ్యామిలీకి, 3 తరాలుగా చదువుకుంటున్న ఫ్యామిలీకి ఆర్థిక అసమానతలు ఉండవా? 100% ఉంటాయి. సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఈ అసమానతలను తగ్గించి సమాన అవకాశాలు కల్పించడం కోసమే రిజర్వేషన్స్ వచ్చాయి. రిజర్వేషన్స్ అంటే ఏదో ఉద్యోగం గ్యారంటీ కాదు, సీట్ గ్యారంటీ కాదు, కులాలకు అతీతంగా సమాన అవకాశాలు, ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించడం. ఇదే రిజర్వేషన్స్ ముఖ్య ఉద్దేశం. ఏ రోజైతే మనం కులాలకు అతీతంగా అందరికి సమాన అవకాశాలు ఇస్తామో ఆ రోజు ఎవరికి రిజర్వేషన్ అనే అవసరం ఉండదు. మీరే ఆలోచించండి, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, AI వచ్చేసింది, ఈ కాలంలో కూడా ఒక గుడి లోపలికి వెళ్ళడానికి కులం అడ్డొస్తుంది. ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయో మీకు కూడా తెలుసు. దళితులు బోనాలతో గుడిలోకి రాకుండా అడ్డుకున్నారు గౌడ సామాజిక వర్గీయులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో వివాదాస్పదంగా మారింది ఘటన. ఇక బోనాలతో ఎల్లమ్మ ఆలయం దగ్గరకు వచ్చారు దళితులు. ఆలయం చుట్టూ ప్రదర్శన చేసిన తర్వాత గుడిలోకి రావద్దంటూ అడ్డు తగిలారు కొందరు గౌడ సామాజిక వర్గీయులు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లిలో దళితులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించారు పూజారులు. ఆలయంలో హద్దు దాటి వచ్చారంటూ పూజారి దళిత మహిళను బెదిరించారు. కర్నూలు జిల్లా SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు గొందుపల్లి మాలతి పట్ల పూజారులు కుల వివక్ష చూపించడం చర్చనీయాంశంగా మారింది. దేశం అంతరిక్ష రంగంలో కూడా దూసుకుపోతుంటే ఇంకా కులం పేరుతో వివక్ష చూపడం దారుణమన్నారు గొందుపల్లి మాలతి. కామారెడ్డి జిల్లాలో కుల వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత సంఘాల నాయకులు. కామారెడ్డి మండలం నరసన్నపల్లిలో దళితులకు ఆలయాల్లో ప్రవేశం నిరాకరించడం తీవ్ర వివాదమైంది. దళితుల్ని ఆలయాల్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తూ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు దళితులు. పలానా కులం వాళ్లకు గుడిలో ప్రవేశం లేదు, పలానా కులం వాళ్ళు జాతరలో రాకూడదు, పలానా కులం వాళ్ళు బోనాలు తీసుకురావద్దు, మేము దర్శనానికి వచ్చినప్పుడు పలానా కులం వాళ్ళు రావడానికి వీల్లేదు, పలానా కులం వాడికి మాత్రమే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, పలానా కులం వాడు మాత్రమే పూజారిగా ఉండాలి, పలానా కులం వాడు మాత్రమే ఈ పని చేయాలి, పలానా కులం వాడిని స్కూల్లో లాస్ట్ బెంచ్ మీద కూర్చోబెట్టండి, మా పిల్లలతో కలపకండి, పలానా కులం వాళ్లకు వేరే గ్లాస్ లో మంచి నీళ్ళు ఇవ్వండి. వీటిని ఏమంటారు? అసమానతలు అనరా? రాజకీయం చేసేవాడికి కులపిచ్చి. దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు,
మీకెందుకు రా పిచ్చమండా కొడుకులారా కొట్లాట? చదువు నేర్పించేవాడికి కులపిచ్చి, सर लेकिन आप टीचर हैं, आप ये शिक्षा अगर ये भी वीडियो की जनता जब देखेगी तो क्या मैसेज पहुंचा दीजिए जिनको जहाँ पहुंचाना हो, कोई टेंशन आपकी नहीं। सोच नहीं बदलेगी? ये तो बड़ी दुख की बात है। क्या जूते को सर पे रख सकते हैं? क्या रखेंगे? अपना जूता उठा सर पे रखेंगी? उठा दीजिए मेरा, उसको सर पे रखोगी? तुझे पूछ रहा हूँ। ఇల్లు రెంటికిచ్చేవాడికి కులపిచ్చి, కరీంనగర్ జిల్లా కేంద్రంలో కుల వివక్ష టూలెట్ బోర్డుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్లో ఓ ఇంటి దగ్గర హౌస్ రెంట్ను ఎస్సీ ఎస్టీలకు ఇవ్వమని, కేవలం హిందువులకు మాత్రమే ఇస్తామంటూ బోర్డు స్థానికంగా సంచలనమైంది. టీ అమ్ముకునేవాడికి కులపిచ్చి, అక్కడే సైలెంట్స్ అయిపోయారు. మరి కలిసి ఉంటున్నప్పుడు ఈయన మీరు గ్లాసులో తాగుతున్నారు కదా, వాళ్ళు మీరు కూడా ఒకే గ్లాసులో తాగు. దాని గురించి మనం ఎటు సమాధానం ఇవ్వలేము. పెళ్లి చేసేవాడికి కులపిచ్చి, తమ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడన్న కోపంతో యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఉట్నూరు మండలం సాలేవాడబిలో తమ కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించారని ఓ ప్రేమ జంట ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటిని ధ్వంసం చేసి కూల్చేశారు. ఓటు వేసేవాడికి కులపిచ్చి, ఉప ఎన్నికల పోరులో కులం పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకోవడానికి కులాల వారీగా పార్టీల నేతలు విడిపోయారు. అసలు కులం ఇంటర్ఫీర్ అవ్వకుండా కొంతమందికి రోజు కూడా గడవదు. తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని కూతురును చంపేస్తాడు ఒక తండ్రి. మంచిర్యాల జిల్లాలో పరువు హత్య సంచలనం రేపుతోంది. కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను ఆమె తల్లి, తండ్రి, బంధువులు కలిసి అతి కిరాతకంగా చంపేశారు. తక్కువ కులం వాళ్ళు గుడి లోపలికి వచ్చారని గుడి మూసేస్తాడు ఒక పూజారి. జనగాం జిల్లాలో దళితులను ఆలయ ప్రవేశం చేయనీయకుండా అడ్డుకున్న పూజారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. తక్కువ కులం వాడికి చదువు చెప్పకుండా స్కూల్ శుభ్రం చేస్తాడు ఓ టీచర్. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని ఎలా అంటాం? ఎక్కడుంది చెప్పండి సమానత్వం? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. మీ పిల్లలకు పెళ్లి చేయాలంటే ఫస్ట్ మీరేం చూస్తారు? మా కులం అయితే చాలు. అవును కదా, కులం చూస్తారు కాబట్టి ఆ కులం మ్యాట్రిమోనీ, ఈ కులం మ్యాట్రిమోనీ అలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. నరాల్లో కులాన్ని ఇంజెక్ట్ చేసుకున్నారు జనాలు. మరి కులాన్ని కదా మనం ఫస్ట్ తీసేయాలి, అవునా కాదా? కులం అనేది నిర్మూలన చేయాలి. పేరు వెనక కులాన్ని చూపించే తోకలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి పడేయాలి. రాజకీయాల్లో కుల ప్రస్తావన ఉండకూడదు. కులం పేరుతో ఓట్లు అడగకూడదు. ముఖ్యంగా రాజకీయ నాయకుల పేర్లకున్న కులం తోకలను పీకి పడేయాలి. రాజకీయ నాయకుడు కులం పేరెత్తితే వాడు ఎలక్షన్ లో నిలబడే ఛాన్స్ ఇవ్వకూడదు. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఇండియన్ అని మాత్రమే రాయాలి. చదువుకునే ప్లేస్ లో అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా కుల ప్రస్తావన రాకూడదు. అన్ని పనుల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ప్రతి కులపు పండితులను పూజారులుగా చేయాలి. ఒక మనిషిని తన పుట్టుకతో కాదు, అతని ప్రతిభతో గుర్తించాలి. అతని కులంతో కాదు, అతని వ్యక్తిత్వంతో మాత్రమే గౌరవించాలి. అబ్బాయి ఇవన్నీ జరుగుతాయని మీరు అనుకోవచ్చు. సరైన రాజకీయ నాయకులు ఉంటే 100% జరుగుతాయి. కానీ మన రాజకీయ నాయకులు పెద్ద దొంగలు కదా. పేరు వెనుక తోకలు తీయమంటే ఫస్ట్ ఏడ్చేది రాజకీయ నాయకులే. ఎందుకంటే వాడికి ఆ తోకతోనే ఓట్ బ్యాంక్, ఆ తోకతోనే పదవులు. మరి ఆ తోకలు ఎలా తీస్తారు? తీయరు. పేరు వెనుక తోకలే తీయరు. వీళ్ళు కులం లేని సమాజాన్ని నిర్మిస్తారా చెప్పండి? అందుకే ఓపెన్ గా మేము రిజర్వేషన్స్ తీయమని చెప్తారు. रिजर्वेशन हटा देंगे। राहुल जी, पवार साहब, कान खोल कर सुन लो, भारतीय जनता पार्टी कभी रिजर्वेशन को हटाने वाली नहीं है। इतना नहीं, आप हटाना चाहोगे तो आपको भारतीय जनता पार्टी हटाने भी नहीं देगी। ये कमिटमेंट భారతీయ జనతా పార్టీ కా. విన్నారా అమిత్ షా ఏమంటున్నాడు? బీజేపీకి రిజర్వేషన్స్ తీసే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్తున్నాడు. వాళ్లకు రిజర్వేషన్స్ తీసే ఆలోచన లేదు. కుల నిర్మూలన చేసే ఆలోచన అసలే లేదు. ఎందుకంటే కొన్ని కులాల వాళ్ళు మాత్రమే రాజకీయం చేయాలి, మిగిలిన వాళ్ళు చేయకూడదు. ఒకవేళ వేరే కులం వాళ్ళు రాజకీయం చేసినా వాళ్ళు వీళ్ళతో కలవరు. అయ్యా సర్పంచ్ నువ్వురా, ఒక నెలకొనుకున్నారా? సరే, ఎందుకని కదా
సర్పంచ్ ఎస్సీ అంట, అందుకే ఆయన్ని పాపం స్టేజ్ మీద కూడా రానివ్వట్లేదు. ఇంత కులగజ్జి, ఇంత కులపిచ్చున్న రాజకీయ నాయకుల నుండి అన్ని కులాల సమానత అని మనం ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అటు రాజకీయ నాయకులు మారరు, ఇటు జనాలు కూడా మారరు. ఏమనంటే రిజర్వేషన్స్ తీసేయండి అంటారు. రిజర్వేషన్స్ ఉండొద్దు కానీ కులం మాత్రం ఉండాలా? ఇదేం లాజిక్ అసలు? శతాబ్దాలు వాళ్ళని తొక్కి ఉంచారు. ఇప్పుడు రిజర్వేషన్స్ తీసేసి మళ్ళీ మీ కింద పనులుగా చేస్తారా వాళ్ళని? ఏమనంటే రిజర్వేషన్స్ వల్ల మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది అంటారు. ఒక విషయం చెప్పండి, మెరిట్ అనేది ఎలా వస్తుంది? బాగా చదివే స్టూడెంట్ కూడా ఒక ఎగ్జామ్ లో మెరిట్ కావాలి అంటే చాలా జరుగుతాయి. ఒక బ్రైట్ స్టూడెంట్ ను మంచి కోచింగ్ సెంటర్ కి పంపాలి, మార్క్ టెస్ట్లు రాయించాలి, ఆన్లైన్ మెంబర్షిప్స్ తీసుకోవాలి, ఇంట్లో చదివే వాతావరణం ఉండాలి. ముఖ్యంగా పేరెంట్స్ కి చదువు విలువ ఎంతో తెలియాలి. అప్పుడు ఒక బ్రైట్ స్టూడెంట్ టాపర్ అవుతాడు, మెరిట్ వస్తుంది. మరి ఒక పేద విద్యార్థి స్టోరీ ఏంటి? పొద్దున కూలి పని చేయాలి, సాయంత్రం చదువుకోవాలి, చదవాలి అనే తపనుంది కానీ అబ్బాయికి పరిస్థితులు అనుకూలించవు. ఇద్దరు స్టూడెంట్సే, ఇద్దరు టాలెంటెడే, కానీ డిఫరెన్స్ ఏంటి? ఆర్థిక అసమానత. వీళ్ళిద్దరికి ఆర్థికంగా చాలా తేడా ఉంది. ఇద్దరు స్టూడెంట్స్ మధ్యలో ఆర్థిక అసమానత అనేది లేకుండా ఇద్దరికి సీట్ రావాలి అనే రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ పెట్టారు. ఇప్పుడు మరి రిజర్వేషన్స్ తీసేశారు అనుకోండి, కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ కి మెరిట్ వైజ్ గా సీట్ వస్తుంది, వెరీ గుడ్. మరి ఆ పేద విద్యార్థి పరిస్థితి ఏంటి? ఆ అబ్బాయి దగ్గర టాలెంట్ ఉంది, చదవాలి అనే తపనుంది కానీ ఆ అబ్బాయికి పరిస్థితులు అనుకూలించవు. సో ఆ అబ్బాయికి సీట్ రాదు. ఎలాగో సీట్ రాలేదు కాబట్టి ఆ అబ్బాయి మళ్ళీ ఏదో ఒక పని చేసుకుంటూ బతికేస్తాడు. ఇదేనా ఈక్వాలిటీ అంటే? కాదు కదా. మరి ఈ విషయం జనాలకు తెలియదా అంటే తెలుసు, అయినా కూడా రిజర్వేషన్స్ వద్దంటారు. పోనీ రిజర్వేషన్స్ వద్దు అనే వాళ్ళు క్యాస్ట్ కూడా తీసేద్దాం అంటారా? అనరు. రిజర్వేషన్స్ ఉండొద్దు, ఈక్వాలిటీ ఉండొద్దు, పైన వాళ్ళు పైన ఉంటారు, కింద వాళ్ళు ఇంకా కిందికే వెళ్తారు. దీని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. నిజంగా ఫైట్ చేయాలంటే ముందు క్యాస్ట్ గురించి కదా ఫైట్ చేయాలి. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి మాత్రం ఒక్కడు మాట్లాడు. చిన్న పిల్లలు చెప్తున్నారు స్కూల్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని. एक दिन गई रही स्कूल, झाड़ू लगवाने और वापिस भरवाने, फिर कुकुर मरा रहा। एक दिन बाबा ने नाई बहावत डंडा मारे. విన్నారా? ఆ పాప ఏం చెప్తుంది? స్కూల్ కి వెళ్తే మొత్తం క్లీనింగ్ పని ఆ పాపతో చేయించారు. ఆఖరికి అక్కడ ఒక కుక్క చనిపోయి ఉంటే దాన్ని క్లీన్ చేయమని చెప్పారు. ఈ పిల్లలు చూడండి. ક્યારે તમે સાહેબ ને એવું કીધું સાહેબ આજે અમારે પીરસવું છે? లంచ్ లో సపరేట్ గా కూర్చొని తినాలి, ఎందుకంటే మీరు అంటరాని వాళ్ళని చెప్తున్నారు. వీళ్ళు చూడండి. అన్నం తినే ప్లేట్స్ ముట్టుకుంటే టీచర్ తిడుతుందని చెప్తున్నారు. చిన్న పిల్లలు వీళ్ళంతా. స్కూల్లో వీళ్ళు అంటరాని వాళ్ళని చెప్పే వాళ్ళు ఎవరో కాదు, టీచర్సే. పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు ఎవరిని ముట్టుకోవాలి, ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరు ముందు కూర్చోవాలి, ఎవరు వెనుక కూర్చోవాలి, ఇవన్నీ నేర్పిస్తున్నారు. వీటి గురించి మనం మాట్లాడకపోతే ఎలా? వీటిని అడ్రస్ చేయకపోతే ఎలా? అంటరానితనం అలానే ఉంటుంది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతూనే ఉంటుంది, ఇవన్నీ ఇలానే ఉంటాయి. కానీ రిజర్వేషన్స్ మాత్రం ఉండొద్దు. చేతనైతే ఆ పిల్లలను అందరితో కలిసి కూర్చొని ఇచ్చేలా చేయొచ్చు కదా, చెయ్యరు. స్కూల్లో డిస్క్రిమినేషన్ గురించి ఎవడు మాట్లాడాడు, గుళ్ళోకి రానివ్వకపోతే ఎవడు మాట్లాడాడు, రిజర్వేషన్స్ గురించి మాత్రం ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. అయినా రిజర్వేషన్స్ ఈ రోజులలో ఎవరికి లేవు చెప్పండి? 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 121 కోట్ల జనాభా ఉంది. ఇందులో 20 కోట్లు ఎస్సీలు ఉన్నారు, 10 కోట్లు ఎస్టీలు ఉన్నారు. అంటే ఎస్సీ పాపులేషన్ 16.63% ఉంది, ఎస్టీ పాపులేషన్ 8.61% ఉంది. ఓబీసీ పాపులేషన్ గురించి 2 లెక్కలున్నాయి. మండల కమిషన్ లెక్కల ప్రకారం ఓబీసీ పాపులేషన్ 52% ఉంది. ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారం 41% ఉంది. మొత్తం జనాభాలో రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి 75% ఉన్నారు అనుకుందాం. మిగిలిన 25% లో జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. ఇప్పుడు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ పాపులేషన్ 16.63% ఉంటే వాళ్ళకు 15% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఎస్టీ పాపులేషన్ 8.61% ఉంటే వాళ్ళకు 7.5% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఓబీసీ పాపులేషన్ 52% ఉంటే వాళ్ళకు 27% రిజర్వేషన్స్ ఇచ్చారు. అలా 75% జనాభా ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ కి మొత్తం 50% రిజర్వేషన్స్ ఇచ్చారు.
మిగిలిన 25% జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 10% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అనేది మనకు తెలుసు. డబ్బున్న వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్స్ తీసుకుంటున్నారు. అంటే ఓవరాల్ గా అన్ని కులాల వాళ్ళకు ఏదో ఒక రూపంలో రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాగా డబ్బున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా రిజర్వేషన్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి లేరు. ఆర్థిక అసమానతలు లేకపోయినా కూడా వాళ్ళు రిజర్వేషన్స్ వాడుకుంటున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్ లో ఉండి కూడా ఇంకా వెనుకబడ్డ వాళ్ళ కోసం పెట్టిన రిజర్వేషన్స్ వాడుకోవడం తప్పే కదా. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. రిజర్వేషన్స్ ఇచ్చింది కులం కోసం కాదు, వెనుకబాటుతనం కోసం, సమానత్వం కోసం. అందుకే సమాజంలో 2 వర్గాలు ఉండాలి. 1 ధనిక వర్గం, 2 పేద వర్గం. ఎవరు నిజంగా వెనుకబడ్డవారో వాళ్లకు ప్రభుత్వం అండగా నిలవాలి. రిజర్వేషన్స్ అయినా, స్కాలర్షిప్స్ అయినా, ఫ్రీ కోచింగ్ అయినా ముందు వాళ్ళకే చేరాలి. దేశం ముందుకు వెళ్ళాలంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. కొంతమందికి మాత్రమే ప్రత్యేక హక్కులు కాదు. వెనుకబడ్డ ప్రతి మనిషికి ముందుకు వచ్చే అవకాశాలు ఉండాలి. అప్పుడే సమాజం మారుతుంది. అప్పుడే రిజర్వేషన్స్ అవసరం తగ్గుతుంది. కుదిరితే రిజర్వేషన్స్ అవసరం లేని సమాజాన్ని తయారు చేయండి. రిజర్వేషన్స్ హటావోకు ముందు క్యాస్ట్ కో హటావో. వన్స్ క్యాస్ట్ అనే పిచ్చి లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు కూడా ఉండదు. ఉన్నటువంటి గీత మనం కోరుకున్న పుట్ల నువ్వు ఏ కులంలో పుట్టావో నీకు తెలియదు. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? రిజర్వేషన్స్ తీసేయాలంటున్నారు. ఓకే, మంచి ఆలోచన. దానికంటే ముందు ఒక చెక్ లిస్ట్ ఉంది. ఆ చెక్ లిస్ట్ ఫుల్ఫిల్ అవ్వగానే నెక్స్ట్ మినిట్ రిజర్వేషన్స్ తీసేద్దాం. ముందుగా కులం అనే కాన్సెప్ట్ తీసేయండి. కులం పేరుతో దూషించడం ఆపండి. కులం పేరుతో వెలివేయడం ఆపేయండి. కులం పేరుతో గుడిలోకి రానివ్వకుండా ఉండడాన్ని ఆపేయండి. కులం పేరుతో ఇల్లు అద్దెకి ఇవ్వమానడం ఆపేయండి. కులం పేరుతో స్కూల్ పిల్లలను వేరు చేయడం ఆపేయండి. కులం పేరుతో వేరే గ్లాస్ లో మంచినీళ్ళు ఇవ్వడం, వేరే ప్లేట్ లో అన్నం పెట్టి ఇవ్వడం, ఇవన్నీ ఆపండి. కులం పేరుతో ఓట్లు అడగడం ఆపండి. కులం పేరుతో అభ్యర్థులను నిలబెట్టడం ఆపండి. కులం పేరుతో పెళ్లిలు చేయడం ఆపండి. కులం పేరుతో సంఘాలు పెట్టుకోవడం ఆపేయండి. కులం పేరుతో దేవుడిని కూడా విడగొట్టడం ఆపండి. ఇవన్నీ జరిగిన రోజున రిజర్వేషన్స్ తీసేయండి అని అడగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా రిజర్వేషన్స్ వద్దని జనాలే చెప్తారు.